హాయ్ అండి, వెల్కమ్ టు సుజీ సిల్క్స్ అండి. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ పాలక్ పకోడా చేస్తున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పాలక్ కట్ చేసుకుని పెట్టుకున్నామండి. ఇదిగోండి బాగా కలుపుతున్నానండి. వాటర్ వచ్చేలా కలుపుతున్నాను. ఉల్లిపాయలని, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి కొంచెం సాల్ట్ వేసి కలుపుతున్నానండి. కలిస్తే వాటర్ వస్తుంది కదండి, అప్పుడు పాలకూర వేసాను. పాలకూర కూడా కలుపుతున్నానండి. వాటర్ వచ్చింది కదండి, ఇప్పుడు శనగపిండి వేస్తున్నానండి. శనగపిండి ఇంట్లోనే ఆడించుకుంటామండి. బయట షాప్లో అయితే కల్తీ ఉంటుందని శనగపప్పు తెచ్చి ఆడించుకుంటామండి. బాగా కలుపుతున్నానండి. బాగా కలిసిలా కలుపుకుంటున్నాను. సాల్ట్ చూస్తున్నానండి. సాల్ట్ కొంచెం తగ్గిందండి, కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. బాగా కలుపుకొని మొత్తం పాలకూర అంతా వేసానండి. ఆయిల్ వేడెక్కాక పిండి వేస్తున్నానండి. ఆయిల్ వేడయిందండి, పిండి వేస్తున్నానండి. ఇప్పుడు పిల్లలకి రోజు మా అమ్మాయి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ చేస్తుందండి. 1:30కి వచ్చేస్తారండి స్కూల్ నుంచి. మధ్యాహ్నం ట్యూషన్స్కి వెళ్తారండి. వచ్చాక పిల్లలకి స్నాక్స్ చేస్తుందండి. అంతలో మా పండుబాబు వచ్చాడండి, వాడు కూడా వేసాడు పకోడా సరదాగా. రోజు ఏదో స్నాక్ చేసి పెడుతుందండి పిల్లలకి. ఈరోజు నన్ను చేయమంటే ఇది చేస్తానండి. పాలకూర చాలా మంచిది కదండి పిల్లలకి, మనకి అందరికీ మంచిదండి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందంటండి. పప్పు పాలకూర వండుకుంటామండి, ఫ్రై చేసుకుంటాం. ఇలాగా పకోడా చేసుకుంటాం. తోటకూర ఏదైనా వేసుకొని చేసుకోవచ్చులేండి. ఈరోజు పాలకూర వేసి చేస్తున్నానండి. ఇదిగోండి పకోడా తయారైందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాలకూర చాలా హెల్త్కి మంచిదండి. బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి.